దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. నీట్ సిబిఎస్ఈ పరీక్షల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. సభ జరిగితే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపు కేంద్రం అప్రమత్తమైంది. నిఘా నీడలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు కేంద్ర బలగాలు మోహరించాయి. సీజేపీ సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. అమెరికా నుంచి ఢిల్లీకి అభిజిత్ దీప్కే చేరుకున్నారు. కాక్రోచ్ పార్టీ నిరసనకు రాజకీయ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఢిల్లీలో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. నీట్ సిబిఎస్ఈ పరీక్షల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. సభ జరిగితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ పిలుపు కేంద్రం అప్రమత్తమైంది. నిఘా నీడలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు కేంద్ర బలగాలు మోహరించాయి. సీజేపీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అమెరికా నుంచి ఢిల్లీకి అభిజిత్ దీప్కే చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనకు రాజకీయ ప్రముఖులు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఢిల్లీలో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లావణ్య, దేశంలో గత నెల మే 16న కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ముఖ్యంగా యువతను బొద్దింకలతోటి పోల్చారంటూ కూడా ఆ యువతకు జరిగిన అవమానం అంటూ సోషల్ మీడియాలో మొట్టమొదటిసారిగా కాక్రోచ్ జనతా పార్టీని అకౌంట్ ని కొత్తగా ఓపెన్ చేసి దాని ద్వారా సోషల్ మీడియాలో నిరసన తెలపడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ సోషల్ మీడియా యువకర్త అయిన అభిజిత్ ఈ పార్టీని స్థాపించారు. ఇక పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ఇది ఎక్కువ మిలియన్ల వ్యూస్ ఫాలోవర్స్ ని వ్యూస్ దక్కించుకుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ నిరసనలను తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగబోతోంది. ఎక్కువ సంఖ్యలో యువత అక్కడ చేరుకోవాలని కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా యువతకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ప్రధానంగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈ ప్రశ్నపత్రం మూల్యాంకనం సరిగ్గా జరగలేదు. అదేవిధంగా పరీక్షలను సరిగ్గా నిర్వహించడంలో వైఫల్యం చెందుతూ వస్తుంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు ప్రధానంగా ఈ రోజు ఆ డిమాండ్ తోటి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో ఈ పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ కూడా ఈ రోజు దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక ఈ నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో ఒక ప్రభంజనం సృష్టించి ఒక తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కాంగ్రెస్ జనతా పార్టీ ఈ రోజు ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొంటుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.